ఓ మై గాడ్, ఇదేదో వేరే వరల్డ్ కి తీసుకెళ్ళిపోయినట్టుంది. Superb. స్వర్గటపు అంచుల్లో తాకి వెళ్ళిపోయినట్టుంది. యాక్చువల్లీ దిస్ పార్ట్ ఆఫ్ ద లిరిక్స్ అంటే ఇట్స్ హార్ట్ టచింగ్ ఫర్ మీ. నువ్వు నేనొకటేగా, ఏడున్నా నువ్వు నా సొంతమేగా, ఏ లోకంలో ఉన్నా. ఇంకొక డిఫరెంట్ ప్లేస్ కి తీసుకెళ్ళిపోయినట్టుంది ఈ సాంగ్. యా అండి, అండ్ ఇట్స్ అ విజువల్ ఫీస్ట్ అండి, బిలీవ్ మీ. యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ అంతే. ఓ, Superb, ఖచ్చితంగా థియేటర్ లో superb. చూడాల్సిన Yes. సినిమా అండ్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ఇంకా ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. మన యాక్చువల్లీ బంగారాజ్ సినిమానే మనం కంప్లీట్గా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా, ఎందుకంటే ఇది పండగ లాంటి సినిమా. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ కి మీరు ఏదో స్పెషల్ చేయబోతున్నారు అని విన్నాం. మేము యాక్చువల్గా దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ మీరు ఒకటి కంపోజ్ చేస్తున్నారు అనేసి, సో మేము అప్పటి నుంచి దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కంపోజిషన్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది కదా కాజల్. సో ఈ సర్ప్రైజ్ మీరే రివీల్ చేయాలి. యాక్చువల్లీ కంపోజిషన్ అంటే పెద్ద కంపోజిషన్ కాదండి, లైక్ అంటే ఇది నేను కంపోజ్ చేయట్లేదు ఇక్కడ, ఓకే. బట్ ఐ డోంట్ నో హౌ. నాగ్ సార్ విల్ రియాక్ట్. నాగ్ సార్ ఇస్ ద స్వీటెస్ట్. మీరు అడగండి అసలు. See, actually, first of all, I'm so thankful to Nag sir because whatever అంటే వీ థింక్, ఇప్పుడు నాకు ఇలా అనిపించింది ఒకసారి నాగ్ సార్ని అడుగుదామంటే ఈ ఆల్వేస్ ఎంకరేజెస్ అండ్ లైక్ ఇట్స్ సచ్ ఎ స్పోర్ట్. ఆయన ఏది కూడా అంటే నో అనలేదు ఇప్పటివరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. Wow. ఈవెన్ డిక్క డూమ్ డూమ్ అక్కడి నుంచి, అండ్ హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్. సో మనంలో అండ్ హీ వాజ్ లైక్ Okay. డెడికేటింగ్ సాంగ్ ఫర్ అమలా మ్యామ్, ఇదన్నీ కూడా చాలా లైక్ సో థ్యాంక్ఫుల్ నాగ్ సార్. అండ్ ఇప్పుడు అదే దాంట్లో ఇంకొక స్టెప్ హైలో ఐ జస్ట్ వాంటెడ్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ సార్. యాక్చువల్లీ దేనికి అంటే ముందు ఇంత బిల్డప్ ఇచ్చావా? పిలిచే ముందు, అడిగే ముందు. లేదు సార్, అంటే లైక్ రియలీ ఐ ఫెల్ట్ లైక్ దట్. అంటే మీరు వాట్ ఎవర్ యు ఆర్ వెరీ స్పోర్టివ్ సార్. సో ఇది కూడా మీరు చేస్తారేమో అని అనుకుని జస్ట్ థాట్ సార్. ఐ వాంట్ యూ ఆన్ స్టేజ్ అండి. అంటే మనంలో సోకడ చిన్నలో మీరు ఒక్కరే చేశారు, బట్ దిస్ టైం నాకు చేయి కూడా కావాలి సార్ ఆన్ స్టేజ్ విత్ యువర్ పర్మిషన్. చేయని పర్మిషన్ నువ్వే అడుగు. బ్రదర్ యు ఆర్ లైక్ డాడీ కదా. డాన్సింగ్ ఉందా? డాన్సింగ్ నో బ్రదర్, నో Singing? బ్రదర్. సింగింగ్ ఓకేనా బ్రదర్? నో. మ్యూజిక్ షో బ్రదర్ ఇది, సింగ్ డాన్స్. అందుకే నువ్వు ఉన్నావు కదా. సరే బ్రదర్, ఓకే ఈ రెండు వద్దు బ్రదర్, వేరేదైతే ఓకే కదా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సరిపోవట్లేదండి, ఇంకా గట్టిగా కావాలి. ఐ రిక్వెస్ట్ నాగ్ సార్ అండ్ Che on stage, please. Vasivadi, Vasivadi, Tasadiya, Bella Jodu, Aditaya, Vasivadi, Tasadiya, Ingi speed ku Gandalaya. Pelli chese kelli pode Bangaraju, inge padukuni pedtadu kokka blouse. సారీ సార్. బ్రదర్ యాక్చువల్లీ ఎప్పుడు మేము కంపోజ్ చేస్తూ ఉంటాం ఏదో ఒక సాంగ్, నేను కళ్యాణ్ కూర్చొని సినిమాకి అన్నీ కంపోజ్ చేస్తాం. బట్ ఒక్కసారి ఏదో ఒకటి మీరు పాడని అంటున్నారు, డ్యాన్స్ చేయని అంటున్నారు, అండ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశారు నో అని. బట్ నేను అది ఏం అడగను, బట్ జస్ట్ ఒక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అన్న ప్లే చేస్తారా? ఏ ఇన్స్ట్రుమెంట్ బ్రదర్? విసిల్ కావాలంటే విసిల్ ఏమంటావా? అది ఓకే. కాదు, చప్పట్లు కొట్టమంటావా? అంతవరకు ఓకే. ఓకే కాదు బ్రదర్, అంటే ఈ ఫిలింలో మనం ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారని చాలా మీరు ఈ ఫిలింలో ఒకటి యూజ్ చేశారు త్రూ ద ఫిలిం. స్టిక్ రా. దాంతో ఫైట్ చేశాను బ్రదర్. అది ఇన్స్ట్రుమెంట్గా. అంటే మేము ఇక్కడ స్టిక్తో కూడా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాం బ్రదర్, స్టిక్స్ అని ఉంటుంది. ఓకే, డన్. సో ఆ స్టిక్తో ఏమన్నా. డన్. థ్యాంక్ యూ బ్రదర్, రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఇక్కడ ఎవరైనా స్టిక్ ఒక ప్రాపర్టీ చేస్తారు? సార్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సార్, మరి
కృతి గారు ఉన్నారు హీరోయిన్ ఇక్కడ పిలవచ్చా సార్ మీ పర్మిషన్ అంటే ఒక ఫిమేల్ ఉంటే బాగుంటుంది ఆయన అడుగుతున్నావా నన్ను అడుగుతున్నావా అంటే ఇద్దరిని అడుగుతాను సార్ బాగుంటుంది పిలువు సర్పంచ్ అక్కడ తను ఓ permission सरपंच सरपंच गारू प्लीज अंडी आप स्टेज में पधारिए प्लीज మరి అనూప్ వాళ్ళకి సార్. చెప్పు తనేం చేయాలో నేను పాడలేను ఓకే డాన్స్ ఇది సింగింగ్ ప్రోగ్రామ్ అండి ఏదో ఒకటి పాడండి నేను పాడితే అందరూ పాపం ఓకే సరే అయితే ఐ నాట్ ఫోర్స్ యూ టు సింగ్ ఐ నాట్ ఫోర్స్ యూ టు డాన్స్ ఓన్లీ థింగ్ ఈస్ ప్లే సంథింగ్ ఓకే వాట్ ఎవర్ ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి యూ హ్యావ్ వెరీ నైస్ బ్యాంగిల్స్ అండి ఓ చాలా బాగుంది సౌండ్ కూడా ఐ వాంట్ యూ టు ప్లే సంథింగ్ విత్ దట్ బ్యాంగిల్స్ ఓకే బికాస్ బ్రదర్ చెయ్యి బ్రదర్ కూడా స్టిక్తో రెడీగా ఉన్నారు సో నా సంగతి యాక్చువల్లీ అక్కడ బ్యాంగిల్స్ ఇక్కడ స్టిక్ నేను యాక్చువల్లీ సార్ అందరికీ తెలుసు ఈజ్ మన్మధుడు అని అందరికీ తెలుసు బట్ ఇంకొక నేను కూడా ఇక్కడ విన్నానండి చాలా సార్ విజిల్ చాలా బాగా వేస్తాడని చెప్పారు ఎవరో అది కరెక్టో లేదో సార్ని అడుగుదాం సార్ విజిల్ బాగా వేస్తారని విన్నాను సార్ నేను అలా అలా వచ్చు సార్ విజిల్ వేయాలి ఇప్పుడు మన కొరకు ఓకే అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా సార్ కొరకు సో కృతి యు ఆర్ విత్ బ్యాంగిల్స్ బ్రదర్ స్టిక్తోని నేను ఒకటి చెప్తాను జస్ట్ చెప్పు రిధం చెప్పు టెన్షన్ అవుతుంది ఎందుకు చెప్పు, టెన్షన్ చెప్పు. చెప్పు నీకు టెన్షన్ వస్తుందా మరి మా పరిస్థితి ఏంటి సరిపోదండి ఇంకా ఐ వాంట్ మోర్ 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 నాయిస్ ఆన్ స్టేజ్ రెడీ బ్రదర్ సో యా ఓకే అండి ఇప్పుడు మన బ్రదర్ మన హీరోయిన్ గారు అండ్ మన సార్ ఇవాళ మ్యూజిక్ ప్లే చేస్తున్నారండి ఒకసారి కృతి జస్ట్ డూ విత్ యువర్ బ్యాంగిల్స్ చిక్ చిక్ అండ్ బ్రదర్ మీరు స్టిక్తోని టక్ టక్ సూపర్ సార్ మీరు ఒక చిన్న విజిల్ సార్ సూపర్ సార్ సూపర్ సార్ టక్ టక్ చిక్ చిక్ టక్ టక్ చిక్ చిక్ ఓకే దెన్ 1 2 1 2 కృతి విల్ స్టార్ట్ మీరు సర్పంచ్ గారు కదండి మీరు స్టార్ట్ చేయండి మిమ్మల్ని మేము ఫాలో అవుతాం లీడ్ చేస్తా యా మీరు లీడ్ చేస్తారు కదా చిక్ చిక్ టుక్ టుక్ విజిల్ ఎప్పుడు నేను చెప్తాను సార్ 1 2 3 4 చెప్తాను ఓకే చిక్ చిక్ టుక్ టుక్ విజిల్ ఓకే దెన్ 1 2 3 1 2 3 స్టిక్స్ దాని తర్వాత విజిల్ ఇది ఎవరైనా పట్టుకుంటారు యా నువ్వెక్కడ ఇక్కడ ఇక్కడ ఎస్ కమ్ స్టిక్స్ కృతి కమ్ హియర్ దిస్ సైడ్ యా ఫేస్ దట్ సైడ్ మైక్ పెడతారా ఓకే మాకు రాదు అది ఇక్కడ పెట్టే yes yeah 1 2
ఫస్ట్ కృతి స్టార్ట్ చేస్తుంది 1 2 విజిల్ జస్ట్ కొంచెం ఒక 1-2 బార్స్ సార్ జస్ట్ 2 బార్స్ రెస్ట్ అండ్ 1 2 3 విజిల్ సూపర్ సార్ సూపర్ ఓకే నేను విన్నది కరెక్టే సార్ బయట ఓకే మైక్ Wow! Superb, superb.